ఆ మహాతపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండల జలం వాడి మీద జల్లాడు. జల్లగానే వాడి శరీరం మళ్ళీ అందంగా దృఢంగా బలంగా తయారయ్యింది. దృఢమైన శరీరం వచ్చాక అప్పుడు వాడిని, నాయన నీకేం వరం కావాలని అడిగితే, మహాత్మా చావులేని వరం ఎలాగో నువ్వు ఎవరికి ఇవ్వవట, అందుకే నేను నిన్ను ఏమని అడుగుతున్నాను, దేవతలు భూలోకంలో ఉన్న వేద పండితులైన విప్రులు వేదములను మర్చిపోవాలి, సంధ్యావందన మర్చిపోవాలి, గాయత్రి మర్చిపోవాలి, ఈ వరం ప్రసాదించు అన్నాడే. బ్రహ్మగారు తెల్లబోయి, ఇదెక్కడ గొడవరా, ఎవరన్నా విద్యలు రావాలని కోరుకుంటారు, సంపదలు కావాలని కోరుకుంటారు తప్ప నువ్వు ఇతరులకి విద్య పోవాలని కోరుకుంటున్నావు ఏమిటన్నట్ట. అదంతేలే, మా గురువు గారు కూడా కొంచెం సలహా ఇచ్చారు, ఈ రోజు నుంచి దేవతలు మొత్తం వేదములన్నీ మర్చిపోవాలి, వాళ్ళు చదువుకున్న విద్యలు మర్చిపోవాలి, భూలోకంలో ఉన్నటువంటి మొత్తం ఈ విప్రులంతా కూడా సంధ్యావందనంతో గాయత్రితో సహితంగా వేదములలో ఉన్న మంత్రములు మర్చిపోవాలి, ఇది నాకు వరంగా అయ్యి నా తపస్సుకు నీవు మెచ్చుకొని చెచ్చెర ప్రత్యక్షమైన వాట నిజమైతే ఈ వరమే నాకు ప్రసాదించు అన్నాడు ఆయన. తథాస్తు అన్నాడు ఆయన. తప్పదు, బ్రహ్మగారు తపస్సుకు లొంగిపోతాడు. మీరైనా కఠోర తపస్సు నిజమైన భక్తితో చేసినట్టయితే మీరు ఏదడిగితే అది ఇవ్వక తప్పదు. ఒక్క మృత్యువు లేని జీవితం తప్ప ఇంకేదైనా ఇస్తాడు ఆయన. అందువల్ల వాడి తపస్సు అంత గొప్పది కనుక ఈ తపస్సుకి బ్రహ్మ కూడా వివసుడైపోయాడు అనమాట. అందుకని నీవు కోరిన వరం ఇస్తున్నాను అన్నాడు. ఇంకేముంది, ఆ క్షణమే దేవతలు మొత్తం వేదాలు మర్చిపోయారు. ఇంకా భూలోకంలో ఉన్నవాళ్ళు అందరూ అన్ని మంత్రాలు మర్చిపోయారు. ఎవరైనా ఉపన్యాసానికి వస్తే ఎదురుగుండా వచ్చేవాడితో చెవులో రావుడి మహి అనడానికి లేదు, నోరు మర్చిపోయారు, ఏమనాలో అడిగే తెలియట్లేదు. సంధ్యావందనం మర్చిపోయారు, గాయత్రి మంత్రం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. చివరికి తమ పేరు తప్ప వాడికి ఇంకేం గుర్తులేదు. అంత దుస్థితిలోకి వచ్చారు. అప్పుడు దారి వల్ల ఏమయ్యింది, వేదములు మర్చిపోవటం వల్ల విప్రులు యజ్ఞములు చెయ్యడాలు ఆగిపోయాయి. యజ్ఞములు పూర్తిగా వేదముల మీద ఆధారపడ్డాయి. వేదమంత్రములతోటి యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో వేసిన ద్రవ్యం దేవతలకు ఆహారం అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు వేదాలు మర్చిపోయారో యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞాలు ఆగిపోవడం వల్ల దేవతలకు ఆహారం ఆగిపోయింది. దాంతో దేవతలు బక్క చిక్కిపోయి వాళ్ళు ఏం చెయ్యలేకపోయారు. పాపం దుర్భర స్థితిలోకి వెళ్ళారట. ఇవాళ మనం అంతో ఎంతో ఇంకా వర్షాలు పొందుతున్నామంటే ఇలా కొండ మీద అప్పుడప్పుడు జరుగుతున్న పవిత్ర యాగాలే మూల కారణం. పూర్వకాలంలో అన్ని చోట్ల నిత్యం వేదమంత్రములతో యజ్ఞములు జరిగేవి. ఈ వైదిక యజ్ఞములు సాగినంత కాలం ఇంద్రాది దేవతలకి సకాలంలో ఆహారం అందేది. చాలా మందికి అనుమానం, ఇక్కడెక్కడో మేము యజ్ఞం చేస్తే వాళ్ళకి ఎలా ఆహారం అందుతుందని. ఇక్కడెక్కడో దిక్కుమాలిన ఫోన్లో వాట్సాప్లో ఇలా కొట్టగానే మెసేజ్ వెళ్ళిపోట్ల అమెరికా క్షణంలో. ఎంతకంటే గొప్ప టెక్నాలజీ వేదమంత్రం అంటే. వాట్సాప్ మెసేజీ కంటే, ఈ మెయిల్ కంటే, జీమెయిల్ కంటే, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం కంటే గొప్ప పరిజ్ఞానం వేదమంత్రములలో ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని అందులో ఒక్కసారి నెయ్యి వేసి చెరువు అనే పేరుతో ఆహారం వేయగానే ఈ చెరువు ఈ నెయ్యి ఆ అగ్గిలో పడి తక్షణం కాలి భస్మం అవుతాయి. ఈ భస్మంలోంచి ఒక పొగ పైకి వస్తుంది సన్నగా. ఈ పొగ సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ కాలంలో మహావేగంగా ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఇంద్రాయ స్వాహ అన్నారు కదా, అందువల్ల ఈ పొగ ఇంద్రుడి నాలుక మీదకి వెళ్ళి ఒక అమృతపు బిందువుగా మారిపోతుంది. చాలా స్వల్పమైన అమృతపు బిందువు అన్నమాట. ఈ బిందువుగా మారి ఆయన నాలుక మీద పడగానే ఆయనకి తృప్తి కలుగుతుంది, ఆకలి తీరిపోతుంది. ఇంద్రుడు కేవలం ఆ అమృతపు బిందువుతో కడుపు నింపుకుంటాడు. అంటే ఇక్కడ మనం యజ్ఞంలో వేసిన ఈ ద్రవ్యము, చెరుహు అనే పేరుతో వేసే ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి. అన్నం అవ్వచ్చు, పేలాలు అవ్వచ్చు, పుష్పాలు, కొన్ని చోట్లయితే కొన్ని ప్రత్యేక యాగాలు జరుగుతున్నప్పుడు రకరకాల ఫలాలు కూడా వేస్తారు. అందులో ప్రత్యేకంగా మాలూర ఫల యాగం అని ఉన్నది, అంటే మారేడు పళ్ళతో చేసే యజ్ఞం. అలా యజ్ఞం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై విక్రమార్క మహారాజు గారి పరిపాలనా కాలంలో ఒక సన్యాసికి 5000 సంవత్సరాల ఆయువు ఇచ్చింది అని విక్రమార్క చరిత్రలో ఉంటుంది. విక్రమార్కుడు స్వయంగా రాశాడు. భట్టి గారు దాన్ని మన కోసం అందించాడు. తెలుగులో చాలా అద్భుతమైన కథ సింహాసనద్వాత్రింశిక అని ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని విక్రమార్కుడి యొక్క చరిత్రని సంస్కృతం నుంచి తెలుగులోకి కొరవి గోపరాజు గారు అనువాదం చేశాడు నేటికి 380 ఏళ్ల క్రితం. అందులో సింహాసనద్వాత్రింశికలో ఈ మారేడు పళ్లతో చేసిన యజ్ఞం గురించి అద్భుతంగా వర్ణిస్తారండి. విక్రమార్క మహారాజు గారి దగ్గరుండి ఓ సన్యాసికి సాయం చేస్తే ఈ యజ్ఞ ఫలితంతో అమ్మ ప్రత్యక్షమై 5000 సంవత్సరాలు ఆయువు ఇచ్చింది ఒక సన్యాసికి.
ఈ మారేడు పళ్ళ యజ్ఞం అంటే అమ్మకి ఎంత ఇష్టం ఆలోచించండి. అందుకే ఎప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ శాకంభరి కాలంలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో పండిన మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తారు అమ్మవారికి. ఈ యజ్ఞం చేసిన వాళ్ళంతా యావజ్జీవితం ఆరోగ్యంతో ఉంటారు. ఇది మంత్రశాస్త్ర రహస్యం. పరమ పవిత్రమైన అధర్వణ సంహితలో ఈ మంత్రాలన్నిటినీ క్రోడీకరించి చెప్పారు. అందుకని పూర్వకాలంలో మారేడు పళ్ళతో కూడా యజ్ఞం చేసేవారు. వీటన్నిటినీ కూడా చెరు